నమస్తే వెల్కమ్ టు టీ10 మోడీ ప్రభుత్వం తీసుకొచ్చిన వివాదాస్పద జీఎస్టీ పన్ను వ్యవస్థ ఇప్పటికీ అంతుచిక్కని అర్థం కాని అంశంగానే ఉంది. ముఖ్యంగా ఆహార పదార్థాలపై విధించే పన్ను విషయంలో రెస్టారెంట్లు, హోటళ్ల యజమానులు ఇప్పటికీ గందరగోళానికి గురవుతున్నారు. ఏ పదార్థానికి ఎంత పన్ను విధించాలి, ఇంతకు తమది రెస్టారెంట్ కిందికి వస్తుందా లేదా అన్న దాని మీద కూడా కొంతమందికి స్పష్టత లేదు. ఆహార పదార్థం ఒకటే అయినా అది తయారైన విధానం, దాని భౌతిక స్థితి, అమ్మే ప్రదేశాన్ని బట్టి వాటిపై విధించే జీఎస్టీ పన్ను స్లాబ్లు మారుతున్నాయి. అయితే న్యూఢిల్లీలో వినియోగదారులపై జీఎస్టీ బాధుడు మరింతగా పెరుగుతోంది. పెరుగు, యోగట్టు, చపాతీ, పరాటా ఇలా పదార్థాలు ఒకదానితో ఒకటి పోలి ఉన్నా వాటిపై విధించే పన్ను రేట్లు మాత్రం మారుతున్నాయి. ఇక రెస్టారెంట్లు, హోటళ్లు, ఐస్ క్రీం పార్లర్లు ఇలా ప్రదేశాన్ని బట్టి కూడా ఆహార పదార్థాలపై విధించే జీఎస్టీ పన్ను రేట్లలో తేడా కనిపిస్తోంది. పదార్థాలు ఒకటే అయినా విడిగా అమ్మే ఫుడ్, ప్యాక్డ్ ఫుడ్ ను బట్టి కూడా ఈ తేడాలు ఉంటున్నాయి. దీంతో ఈ పన్ను రేట్లు హోటళ్లు, రెస్టారెంట్ల యాజమాన్లను గందరగోళానికి గురి చేస్తున్నాయి. అవగాహన రాహిత్యం కారణంగా తక్కువ పన్ను రేట్లతో అమ్ముతున్న కొందరు యజమానులను జీఎస్టీ అధికారులు ట్యాక్స్ డిమాండ్ నోటీసులు కూడా జారీ చేసిన సందర్భాలు దేశంలో ఉన్నాయి. కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ సంబంధిత వాటాదారులతో తమిళనాడులో ఇటీవల ఒక సమావేశాన్ని ఏర్పాటు చేశారు. ఈ సమావేశంలో పాల్గొన్న హోటళ్లు, రెస్టారెంట్ల యజమానులు జీఎస్టీ పన్ను రేట్లలో గందరగోళంపై తమ ఆవేదనను వెళ్లగక్కారు. అయితే మాకు బన్ను మాత్రమే ఇవ్వండి, ఆ తర్వాత దానికి ఐస్ క్రీం, జామ్ ను మేమే చేర్చుకుంటాం అని తమ వద్దకు వచ్చే కస్టమర్లు కొందరు అంటున్నారని ఈ సమావేశంలో ఒక వాటాదారుడు అనడంతో కేంద్ర మంత్రితో సహా సమావేశానికి వచ్చిన అందరూ ఒకేసారిగా నవ్వారు. అయితే ఇది ఆ సమయానికి నవ్వును తెప్పించిన ఇది చాలా సీరియస్ అంశమని, పన్ను స్లాబ్లలో తేడాలు ఇటు వినియోగదారులు అటు యజమానులకు గందరగోళానికి గురి చేయడమే కాక వారి నుండి ముక్కు విండి మరీ డబ్బులు పన్నుల రూపంలో వసూలవుతున్నాయని కొందరు నిపుణులు చెప్తున్నారు. ఫుడ్ ఐటమ్స్ మీద జీఎస్టీ రేట్లు అర్థం కావాలంటే యూనివర్సిటీలలో బోధించిన మార్కెటింగ్, పబ్లిక్ పాలసీ నుంచి ఫిజిక్స్, కెమిస్ట్రీ, అర్థశాస్త్రం వరకు వివిధ కోర్సుల అవసరం వస్తుందని కొందరు విశ్లేషకులు చెప్తున్నారు. చపాతీ, పరాటా, నీటిపై ఇలా ఒక చపాతీలు, పరాటాల తయారీ విధానాన్ని అనుసరించి కూడా వీటిపై జీఎస్టీ రేట్లు భిన్నంగా ఉన్నాయి. ఒక చపాతీ ప్యాకెట్ పై 5% జీఎస్టీ ఉంటే ప్యాకెట్ పరాటాపై అది 18% ఉండడం గమనార్హం. ఇక వస్తువు భౌతిక స్థితిని బట్టి కూడా పన్ను రేట్లు మారుతున్నాయి. ప్యాకేజ్డ్ కాని నీటిపై జీఎస్టీ 0గా ఉంది. అయితే 20 లీటర్ల కంటే తక్కువ సైజులో బాటిళ్లలో అమ్మితే దానిపై 18% జీఎస్టీ అమలవుతుంది. 20 లీటర్లు లేదా అంతకంటే ఎక్కువ సైజులో ఉంటే 12% జీఎస్టీ ఉంటుంది. ఇక నీటిని అమ్మే ముందు కూల్ చేస్తే అది మంచుగా పరిగణించబడి పన్ను అనేది 5%గా ఉంటుంది. అదే నీటిని వేడి చేస్తే ఆవిరిగా మారి ఆ పదార్థంపై 12% ట్యాక్స్ విధించబడుతుంది. యోగట్ ను పెరుగు అనుకోని 2.82 కోట్ల జీఎస్టీ ఎగవేత అయితే ఎవరు దేనిని వినియోగిస్తున్నారన్న దానిపై ఆధారపడి జీఎస్టీ రేట్లు ఉన్నాయని ట్యాక్స్ నిపుణులు చెప్తున్నారు. ఎక్కువ మంది వినియోగించే పదార్థంపై తక్కువ రేట్లు, సంపన్నులు వినియోగించే దానిపై ఎక్కువ రేట్లు ఉంటాయని ఒక జీఎస్టీ అధికారి అంటున్నారు. సామాన్య ప్రజలు వాడే పెరుగు, సంపన్నులు వాడే యోగట్ మీద విధించే భిన్నమైన ట్యాక్స్ ను సదరు అధికారి ఉదాహరిస్తున్నారు. సాధారణంగా పాపడ్ ను సామాన్య ప్రజలందరూ తింటారని, దానిపై 0 ట్యాక్స్ ఉంటుందని, అయితే ఇవే పదార్థాలను ప్యాక్ చేసి అమ్మితే తీసుకునే వారి సంపన్నులే ఎక్కువగా ఉంటారని, అందుకే దానిపై ట్యాక్స్ 18%గా ఉంటుందని చెప్పారు. ఈ స్పష్టత కొరవడడంతో కొన్ని రెస్టారెంట్లు భారీ మూల్యాన్ని చెల్లించుకోవాల్సిన పరిస్థితులు ఏర్పడ్డాయి. అయితే యోగట్ ను పెరుగుగా భావించి దానిపై తక్కువ జీఎస్టీ రేటును ఛార్జ్ చేసిన రాజస్థాన్ షికార్లోని ఒక రెస్టారెంట్ 2017 నుంచి 2022 మధ్య 2.82 కోట్ల మేర జీఎస్టీని ఎగ్గొట్టినట్టు అధికారులు గతేడాది గుర్తించారు. జీఎస్టీ కౌన్సిల్ 45వ సమావేశం తర్వాత 2021లో ఐస్ క్రీం పార్లర్లను రెస్టారెంట్ల కింద రావని నిర్ణయించింది. దీంతో పార్లర్లలో అమ్మే ఐస్ క్రీంలపై 18%, రెస్టారెంట్లలో డెజర్ట్ గా విక్రయించే అదే ఐటమ్స్ లపై 5% పన్నుగా నిర్ణయించారు. అయితే ఇది కూడా గందరగోళానికి, పలు సమాధానాలు లేని ప్రశ్నలకు దారితీసింది. ఒకవేళ ఐస్ క్రీం పార్లర్ ఫుడ్ కోర్ట్ లో ఉంటే ఎలా?
పార్లర్ స్వంతంగా ఐస్ క్రీంలు తయారు చేసి అమ్మితే ఎలా? రెస్టారెంట్లలో థర్డ్ పార్టీ ఆహారాన్ని తయారు చేస్తే ఎలా అన్న దానిపై ఇప్పటికే గందరగోళమే కొనసాగుతోంది. ఇక ముంబై, అహ్మదాబాద్లలో ఉన్న పలు బేకరీలు తమను తాము రెస్టారెంట్లుగా భావించి 5% జీఎస్టీని చెల్లిస్తూ వచ్చాయి. అయితే ఆ బేకరీలు రెస్టారెంట్ల కిందకు రావని జీఎస్టీ అధికారులు ఆ బేకరీలకు నోటీసులు అందచేయడం గమనార్హం. ఈ బేకరీలు 18% జీఎస్టీని చెల్లించాల్సి ఉంటుందని డైరెక్టరేట్ జనరల్ ఆఫ్ గూడ్స్ అండ్ సర్వీసెస్ ట్యాక్స్ ఇంటెలిజెన్స్ భావించింది. జీఎస్టీ పన్ను రేట్ల విషయంలో కేంద్రం ఒక సరళీకరణ విధానాన్ని తీసుకురావాలని వాటాదారులు కోరుతున్నారు. ప్రస్తుత విధానంతో ఇటు తాము అటు వినియోగదారులు గందరగోళానికి గురి కావాల్సిన పరిస్థితులు దేశంలో ఏర్పడ్డాయని వారు అంటున్నారు. జీఎస్టీ రేట్లకు సంబంధించి ఆహార పదార్థాలను ఎక్కడ ఎలా విక్రయిస్తారన్నది ప్రధానాంశం. ఏదైనా ఆహార పదార్థం లేదా పానీయాన్ని సాధారణ రెస్టారెంట్లలో అమ్మితే దానిపై 5% జీఎస్టీ పడుతుంది. అదే పదార్థాన్ని ఒక రాత్రికి రూమ్ రేట్ ను 7,500 కంటే ఎక్కువగా ఛార్జ్ చేసే హోటళ్లలో విక్రయిస్తే మాత్రం దానిపై 18% జీఎస్టీ రేటు ఉంటుంది. రూమ్ రేటు 7,500 కంటే తక్కువగా ఉంటే మాత్రం రెస్టారెంట్లలో విధించినట్టే సదరు పదార్థంపై 5% జీఎస్టీ వర్తిస్తుంది. అలాగే ఒక రెస్టారెంట్ లో పరాటా మీద 5% జీఎస్టీ ఉంటే ఇన్ రెస్టారెంట్ స్టోర్ నుంచి తీసుకొచ్చే ఫ్రీ ప్యాకేజ్డ్ ప్యాకెట్ పరాటా మీద 18% జీఎస్టీ చెల్లించాల్సి ఉంటుంది. ఇది వాటి న్యూస్. చూస్తూనే ఉండండి T10. ఈ న్యూస్ పై మీ కమెంట్ ని యాడ్ చేయండి.